నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉన్న చోట కదలకుండా కష్టపడకుండా కోట్లు సంపాదించాలి, గడప దాడకూడదు, కట్టల కట్టల డబ్బులు ఇంటికి రావాలని ఆ దొంగల ముఠ ఆలోచించింది. ఆ మేరకు ఒక స్కెచ్ కూడా వేసింది. ఇందులో భాగంగా ఓ యోగా గురువుని ట్రాప్ చేసిందా ముఠ. ఈజీ మనీ అంత ఈజీ కాదని అర్థమైపోయింది వారికి. చివర్లో జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో యోగా ఆశ్రమాన్ని రంగారెడ్డి అనే ఓ యోగా గురువు ఎన్నో ఏళ్లుగా నడుపుతున్నాడు. ఇక యోగా ఆశ్రమం అనగానే దేశ విదేశాల నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు కూడా ఇస్తుంటారు. ఈ సందర్భంగా రెక్కి నిర్వహించిన అమర్ అండ్ గ్యాంగ్ ఎలాగైనా యోగా గురువు దగ్గర ఉన్న డబ్బును కొట్టేయాలని ప్లాన్ వేసుకుంది. ఇక్కడ గట్టి ప్లాన్తో అందమైన ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డిపై హనీ ట్రాప్ వల విసిరింది అమర్ గ్యాంగ్. బాగా ట్రైన్ చేసి అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలను ఆశ్రమంలోకి పంపింది. ఇక ఆశ్రమంలోకి దిగిన కొన్ని రోజులకే ఆ మహిళలు రంగారెడ్డితో, అదే గురువుగారితో క్లోజ్గా మూవ్ కావడం మొదలుపెట్టారు. వారు కొన్న స్పై కెమెరాలు వాడి రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆ ఫోటోలు, ఆ వీడియోలు తీసుకున్నారు. ఇక ముందుగా అనుకున్నట్టుగానే వీడియోలను అమర్ గ్యాంగ్కు పంపారు. ఇక ఇప్పుడు రంగంలోకి దిగిన గ్యాంగ్ గురువుగారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. మొదటగా 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే వాటికి సంబంధించిన చెక్కులను వాళ్ళకిచ్చాడు రంగారెడ్డి. అటు తర్వాత కోట్లకు ప్లాన్ వేశారు కేటిగాళ్లు. 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఇక పరిస్థితి గమనించిన గురువు రంగారెడ్డి తాను మాస్టర్ ప్లాన్ వేసి అమర్ గ్యాంగ్కు దిమ్మ తిరిగి ట్విస్ట్ ఇచ్చాడు. 2 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు రంగారెడ్డి. డబ్బులు ఇచ్చేందుకు గోల్కొండకు రావాలని అటు అమర్ గ్యాంగ్ను పిలిచాడు, ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫలితంగా అమర్ గ్యాంగ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది. అమర్తో పాటు మౌలాలి, రాజేష్, మంజుల, రజనీలను అదుపులోకి తీసుకున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. నిందితులు అంతా రియల్ ఎస్టేట్లో ఉన్నట్లు గుర్తించారు.